హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాము గుంటి. ఈ వీడియోలో మీకు మరొక ముఖ్యమైనటువంటి ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. రెక్టిఫికేషన్ ఆఫ్ ఎర్రర్స్, తప్పుల సవరణ అని పిలుస్తూ ఉంటారు. మరి దీంట్లో ఖచ్చితంగా ఒక బిట్ అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత దీని మీద జర్నల్ ఎంట్రీస్ కూడా ఇచ్చి ఏది సరైనది అని అడిగే అవకాశం ఉంటుంది. అట్లాగే వీటిల్లో ఉండే తప్పులు ఎలాంటివి, ఏ రకము అనే అంశాలు అడిగే అవకాశం ఉంటుంది. అందుకోసమే ఈ వీడియో మీకు అందిస్తున్నాను. మరి తప్పుల సవరణ అన్నప్పుడు మనం గనక తీసుకున్నట్లయితే సాధారణంగా ప్రతి సంవత్సరం సంస్థ ముగింపు లెక్కలను తయారు చేయవలసి ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ముగింపు లెక్కలు తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి డెబిట్ మరియు క్రెడిట్ రెండు కూడా సమానంగా చూపెట్టవలసి ఉంటుంది. మరి ఆ సమానంగా చూపెడితేనే ముగింపు లెక్కలు సరైనటువంటి స్థూల లాభం, నికర లాభం, సరైనటువంటి ఆర్థిక పరిస్థితి అనగా ఆస్తి అప్పుల పట్టిక సమానీకృత చూపెట్టడం జరుగుతూ ఉంటుంది. కానీ కొన్ని సందర్భాలలో ఈ సమానీకృత ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మనం ఒక ప్రత్యేకమైనటువంటి ఖాతాను తాత్కాలికంగా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం తాత్కాలికం మాత్రమే. మరి డెబిట్ క్రెడిట్ ప్రత్యేకంగా ఇలా ఉండాలని లేకుండా ఒక తాత్కాలిక టెంపరీ అకౌంట్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానినే సస్పెన్స్ ఖాతా అంటారు. మరి చూడండి, సస్పెన్స్ ఖాతా అంటే ఏంటండి అంటే కొన్నిసార్లు ఒక అకౌంటెంట్ ఎంత ప్రయత్నించినప్పటికీ ట్రయల్ బ్యాలెన్స్ అంగీకరించకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో డెబిట్ మరియు క్రెడిట్ మొత్తాల మధ్య వ్యత్యాసాన్ని సస్పెన్స్ ఖాతా అనే ఖాతాకు బదిలీ చేయాలి. ఇది ఊహాత్మక ఖాతా. ఇది తెరిచి ట్రయల్ బ్యాలెన్స్ యొక్క రెండు వైపులా అంగీకరించడానికి తాత్కాలిక చర్యగా ఉపయోగించబడుతుంది. అంటే మనకి ఎప్పుడైతే ట్రయల్ బ్యాలెన్స్ అనేవి తేడా కనపడుతుందో, డెబిట్ కానీ క్రెడిట్ కానీ, ఆ మొత్తాన్ని ఆ వైపుగా చూపెడితే తాత్కాలికంగా ముగింపు లెక్కల్ని మనము మరి రెండు వైపులా సమానీకృత చూపెట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అసలు లోపాలు ఏంటి, ఎక్కడ జరుగుతాయి, అవి ఎన్ని రకాలు అని కనుక తీసుకున్నట్లయితే ఆ లోపాల యొక్క రకాలను మనము 5 టైప్స్గా డివైడ్ చేయవచ్చు. అవి ఏంటండి అంటే సూత్రప్రాయమైనటువంటి లోపాలు, అంటే మనకు ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ 3 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన లోపాలు. రెండవది విస్మరించిన లోపాలు, అంటే వదిలివేయబడిన లోపాలు. మూడవది కమిషన్ లోపాలు. నాలుగవది భర్తీ చేసే లోపాలు. ఐదవది తప్పుడు ఖాతా ప్రధాన కార్యాలయానికి రాయడం. ఈ విధంగా 5 టైప్స్ మనం తప్పుల్ని కనుగొనవచ్చు. మరి దాంట్లో మొదటిది కనుక తీసుకున్నట్లయితే సూత్రప్రాయమైనటువంటి లోపాలు. దాంట్లో అకౌంటింగ్ లోపభూయిష్టంగా చేయడం ద్వారా జరిగే లోపాలు మూలధనం మరియు ఆదాయ స్వభావ అంశాల మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం లేనప్పుడు ఈ లోపాలు తలెత్తవచ్చు. ఉదాహరణ, భూమి భవనాల కొనుగోలు. భూమి భవనాల ఖాతాలకు బదులుగా కొనుగోళ్ల ఖాతాకు డెబిట్ చేయడం. భూమి భవనాలు కొంటే భూమి భవనాలను డెబిట్ చేయాలి, కానీ కొనుగోళ్లను డెబిట్ చేస్తారు. అది చాలా పెద్ద తప్పు. అదేవిధంగా ఇంటి యజమానికి చెల్లించిన అద్దె ఖాతాకు బదులుగా ఇంటి యజమాని ఖాతాకు డెబిట్ చేయడం. మరి అద్దె అనేది ఖర్చు, ఎవరికి చెల్లించడం కాదు, ఖర్చును డెబిట్ చేయాలి. ఈ విధంగా చేస్తే సూత్రప్రాయమైనటువంటి తప్పుగా పరిగణలోకి తీసుకుంటారు. విస్మరణ లోపాలు. ఒక లావాదేవీ ఖాతాల పుస్తకాల నుండి పూర్తిగా లేదా పాక్షికంగా తొలగించబడినప్పుడు అటువంటి లోపాన్ని విస్మరణ లోపం అంటారు. సాధారణంగా జనరల్లో అనగా చిట్టాపదులో లావాదేవీకి ఎటువంటి ఎంట్రీ చేయనప్పుడు, ఉదాహరణ వస్తువులు కొనుగోలు, అసలే ఎంట్రీ పుస్తకాల్లో నమోదు చేయబడదు. రెండో ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే సబ్సిడీ పుస్తకంలో లావాదేవీల కోసం నమోదు చేయకపోతే, ఉదాహరణ గణేష్కు చెల్లించిన నగదు పుస్తకంలో నగదు చేయబడలేదు, ఇట్లా నమోదు చేయబడలేదు. ఇట్లాంటి వాటిని మరి సాధారణంగా విస్మరణ లోపాలు అంటారు. కమిషన్ లోపాలు. తప్పు రికార్డింగ్, తప్పు పోస్టింగ్, తప్పు కాస్టింగ్, తప్పు ఎంట్రీ ఫార్వర్డింగ్, తప్పు బ్యాలెన్సింగ్ మొదలైన వాటి వల్ల
ఏర్పడిన లోపాలు కమిషన్ లోపాలు. మరి తప్పు నమోదు అంటే అసలు ఎంట్రీ నమోదు లావాదేవీ తప్పుగా నమోదు చేయబడినప్పుడు, అంటే రాముకు 150కి అమ్మి 50 రూపాయలుగా నమోదు చేయడం, తప్పుగా వేయడం, టోటలింగ్ పొరపాటున జరిగితే దాన్ని కమిషన్ లోపం అంటారు. ఉదాహరణకి 100 రూపాయలు ఓవర్ కాస్ట్ చేయబడింది అమ్మకాల పుస్తకంలో, ఇలాంటి వాటిని. తర్వాత పరిహార దోషాలు, 2 లేదా అంతకంటే ఎక్కువ దోషాలు తలెత్తి ఒక దోషం మరొక దోషాన్ని రద్దు చేస్తే నికర ప్రభావం చూపదు, వీటిని పరిహార దోషాలు అంటారు. ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే తేజకు చెల్లించిన మొత్తం 2000గా నమోదు చేయబడింది మరియు కృష్ణ నుండి అందుకున్న మొత్తం 10,000 9,500గా నమోదు చేయబడింది. మరి ఇట్లా కనుక ఉన్నట్లయితే దాన్ని పరిహార దోషాలు అంటారు. 5వది తప్పు ఖాతాకు రాయడం. ఒక ఖాతాను రికార్డు చేయడానికి బదులుగా మరొక ఖాతాను రికార్డు చేయడాన్ని తప్పు ఖాతా హెడ్కి రాయడం అంటారు. విజయ్కు చెల్లించిన 1000 రూపాయలు వినయ్ ఖాతాకు డెబిట్ చేయడం జరిగింది. మరి ఇట్లాంటి వాటిని తప్పు ఖాతా అంటారు. అంటే మొత్తం మీకు ఎన్ని రకాలు వచ్చేసాయి? ఇక్కడ 5 టైప్స్ వచ్చాయండి. కాబట్టి ఈ విధంగా తప్పులు 5 టైప్స్ ఉంటాయి. అయితే వీటిల్లో ఈ 5 కూడా ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా బహిర్గతం చేయబడిన మరియు ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా బహిర్గతం కాని లోపాలను 2 రకాలుగా వర్గీకరిస్తారు. మరి ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా బహిర్గతం కాని లోపాలు అంటే ఇవి ట్రయల్ బ్యాలెన్స్ చేసినా అంటే అంకణా చేసినా కూడా మనకు కనపడదు. ఏంటండి అంటే సూత్రప్రాయ లోపాలు కావచ్చు, విస్మరించిన లోపాలు కావచ్చు, కమిషన్ లోపాలు కావచ్చు, లోపాలను భర్తీ చేయడం కావచ్చు. మరి ఈ విధంగా తప్పుడు ఖాతాకు హెడ్కు రాయడం. మరి ఈ విధంగా మరి మీకు ఇక్కడ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ అవుతుందంటే ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా బహిర్గతం కాని లోపాలు ఏంటి అని అడుగుతారు. అదేవిధంగా ట్రయల్ బ్యాలెన్స్ ద్వారా వెల్లడయ్యే లోపాలు తప్పు వైపు లావాదేవీని పోస్ట్ చేయడం, తప్పుడు మొత్తాన్ని పోస్ట్ చేయడం, మొత్తం లెక్కించడంలో లోపాలు, ముందుకు తీసుకెళ్లడంలో లోపాలు, జర్నల్ ఎంట్రీ యొక్క మొత్తాన్ని మాత్రమే లెడ్జర్లో పోస్ట్ చేయడం, ఒక కోణాన్ని 2 సార్లు రికార్డ్ చేస్తుంది. సో ఈ విధంగా మీకు తప్పుల సవరణ గురించి ఇంట్రడక్షన్ అర్థమైందని ఆశిస్తూ మరి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.